వెంకటేశ్వర స్వామి తిరుమలలో విగ్రహంలా ఎందుకు మారాడో మీకు తెలుసా? ఒకానొకప్పుడు తిరుమల కొండమీద శ్రీనివాసుడు పద్మావతిదేవితో ఆనంద నిలయంలో నివసించేవాడు. ఒకరోజు తొండమాన్ చక్రవర్తి, నేను కట్టించిన ఈ నిలయానికి నేను ఎప్పుడైనా రావచ్చు అని గర్వంతో ఏకాంత సమయంలో లోపలికొచ్చాడు. శ్రీనివాసుడు ఆ చక్రవర్తి చేసిన పనికి కోపం వచ్చి, ఏకాంత సమయంలో అహంకారంతో లోపలికొస్తావా అని కోపంతో నిలదీశాడు. శ్రీనివాసుడు, పదలక్ష్మి, పద పద్మావతి, వైకుంఠానికి వెళ్ళిపోదాము అని కోపంతో అన్నాడు. ఆ క్షణంలో అక్కడున్న అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. కొంతసేపటికి తొండమాన్ చక్రవర్తి ప్రశాంతంగా శ్రీనివాసుడి వైపు తిరిగాడు. కాళ్లమీద పడిపోయి చేతులు జోడించి వేడుకున్నాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుడితో ఇలా అన్నాడు: స్వామి, దయచేసి నేను చేసిన తప్పుని క్షమించండి. మీరిప్పుడిక్కడి నుండి వెళ్ళిపోతే నేనిక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను అని చెప్పాడు. మీరెక్కడికి వెళ్ళకండి, నేను చేసిన తప్పు మళ్లీ చెయ్యను, కాబట్టి దయచేసి ఇక్కడే ఉండండి అని వివరించాడు. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు ఒక్కసారిగా శాంతించి, నేను ఈ రోజు నుండి కేవలం శిలారూపంలోనే ఈ కొండమీద కొలువై ఉంటాను అని చెప్పాడు. శిలారూపంలో ఉన్నప్పటికీ నా కళ్ల ముందు జరిగే ప్రతి విషయాన్ని స్వయంగా చూస్తూనే ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు. ఆ మాటలు విన్న తొండమాన్ చక్రవర్తి మందహాసం చేశాడు. శ్రీనివాసుడు సతీ సమేతుడై శిలారూపంలోకి మారిపోయాడు. నా భక్తులు వచ్చి వాళ్ల జుట్టు అర్పించినా, డబ్బులు ఇచ్చినా అన్నీ నాకు సహాయం చేసినట్లే లెక్క అని చెప్పాడు. నేనే నా భక్తులని నా కొండమీదికి పిలుచుకుంటాను. వారు కోరిన కోరికలు, వారి కష్టాలు తీరుస్తాను. కాబట్టి నా కొండమీదికి వచ్చిన వారందరికీ అనుగ్రహిస్తాను అని అన్నాడు. వెంకటేశ్వర స్వామి ఎడమ ఛాతి మీద లక్ష్మీదేవి, కుడి ఛాతి మీద పద్మావతిదేవి కొలువై ఉంటారు. కాబట్టి సతీ సమేతుడైన స్వామి దర్శనం అందరికీ అనుగ్రహిస్తుంది. అంటే తొండమాన్ చక్రవర్తి అహంకారమే శ్రీనివాసుడు విగ్రహంలా మారడానికి కారణమైందని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే నేటికీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద శిలారూపంలో భక్తులను అనుగ్రహిస్తూ నిలుస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే గోవిందా గోవిందా అని కామెంట్ చేసి ఇతిహాస సంచారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.